హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీకు మొత్తం క్లీనింగ్ వీడియోనే పెడుతున్నాను. లాస్ట్ వరకు చూడండి. అంటే ఏంటంటే ఇందులో నేను మాట్లాడడం కోసం నాకు ఒక వీడియో కావాలి కాబట్టి నేను ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను. పండగ పనులన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాం కదండి. పండగకి ముందు మనం క్లీనింగ్ సెక్షన్ అదంతా స్టార్ట్ చేస్తూ ఉంటాము. మా ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో. ఎందుకు అని అంటేనండి, నాకు రీసెంట్గా యాక్సిడెంట్ అయితే జరిగింది. ఒక 4 months అయిందనమాట. నేను కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. నా కాలు ఫ్రాక్చర్ అయింది. బైక్ మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగిందనమాట. నేను విజయవాడ అయితే ప్రజెంట్గా షిఫ్ట్ అయిపోయి ఉన్నాను. ఇక్కడికి వచ్చిన పర్పస్ కూడా ఏంటంటే, నేను ఒక షాప్ లాగా పెట్టాలి అని అన్నట్టుగా అనుకొని ఇక్కడికైతే షిఫ్ట్ అయ్యాము. ప్రజెంట్గా ఇప్పుడు నాకు షాప్ పెట్టే ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వెనుకబడి ఉన్నాను అని అర్థం అనమాట. ఎందుకంటే కొంచెం నేను బెడ్ రెస్ట్లో ఉండడం వల్ల. అలానే ఇంటి పనులలో కూడా అలానే వెనుకబడిపోయి ఉన్నానండి. ఎందుకంటే నేను చెయ్యంది ఏ పని కూడా చెయ్యరు ఎవరు ఇంట్లో. అందులోనూ నాకు హెల్పర్స్ కూడా ఎవరు లేరు. మ్యాక్సిమం మా ఇంట్లో వర్క్ మేమే చేసుకుంటాము. నాకు సపోర్ట్గా మా పిల్లలు కానీ, అంటే మా బాబు కానీ, మా హస్బెండ్ కానీ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి. ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మేము హెల్పర్ని అయితే పెట్టుకోలేదు. మా ఇంట్లో వర్క్ మేమే చేసుకుంటూ ఉన్నాము. అయితే కిచెన్ మాది చిన్నదండి. నేను ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ని నేను సర్దలేదు. ఈలోపే నాకు ఇలా జరిగింది. అందువల్ల ఇక మిగిలినవన్నీ తీయలేదు. కిచెన్లో కూడా నేను ఇంకా సర్దలేదండి. ఎందుకంటే వ్లాగ్స్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నాను కదా. అన్నీ కూడా డెకరేట్ చేసి చేసుకోవాలి అని అయితే అనుకున్నాను. కాకపోతే నేను ఇక కంప్లీట్ బెడ్ రెస్ట్ అవ్వడం వల్ల ఇక ఎవరు కూడా ఈ పనిని చెయ్యరు కదా. వ్లాగ్స్ కానీ ఇవన్నీ కూడా సర్దడం కానీ ఇవన్నీ అలా పెండింగ్ పడిపోయి అదంతా కూడా ఒక పెద్ద గుట్టలాగా తయారైందనమాట. ఇక నేనే ఫైనల్గా డిసైడ్ అయిపోయి ఇక నేను నా పనిని నేనే చేసుకోవాలి, లేకపోతే నా కోసం పని ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది అన్న ఆలోచనతో నేను ఇక స్టార్ట్ చేశాను. ముందు నేనుండి మా హస్బెండ్తో ఇలా చేపిస్తూ ఉన్నాను అనమాట. నాకు చేతనైనంత వరకు నేను చేశాను. ఇవి నేను పైకెక్కి క్లీన్ చేయలేను కాబట్టి మా హస్బెండ్ని, అలానే మా బాబు హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. ముందు ఈ కప్బోర్డ్స్లో ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారండి. ఏ పనైనా సరే మనకు చేతనైనంత వరకు మనం చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారే కానీ వాళ్ళకి చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాదండి. మా ఇంట్లో అయితే మెయిన్ మా హస్బెండ్ అయితే ఈ పని ఇప్పుడు చేయాలా, దేనికి, ఇప్పుడు ఇది అవసరమా, బాగానే ఉంది కదా అన్నట్టుగా అంటారే కానీ క్లీన్ చేద్దామన్న ఆలోచన అయితే రాదు. ఇప్పుడు ఫైనల్గా ఆ డస్టింగ్ అంతా క్లీన్ చేయించిన తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్ అన్నీ తీయించిన తర్వాత మా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉందండి. ఇంకా నేను డెకరేషన్ చేసుకోవాల్సింది చాలా ఉంది. అందుకని నేనైతే కొంచెం కొంచెంగా చేపిస్తున్నాను. ఎందుకంటే హరీబరీగా చేపించేసామనుకోండి పనులు అవ్వకపోగా ఒక్కొక్కళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారనమాట. అందుకని నేను ప్రజెంట్గా ఓన్లీ జస్ట్ డస్టింగ్ వరకు చేయించాను. మీరు చూసినట్టయితే ఇక్కడ లైనర్స్ కూడా ఏం వేయించలేదు నేను. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు వేస్ట్ ఐటమ్ ఉన్నాయండి. అవన్నీ కూడా తీసేయాలి. పైన ఉన్న ఐటమ్స్ మాత్రం అంత కంప్లీట్గా క్లీన్ చేసేసి డబ్బాల్లోకి పెట్టించేసి పైకైతే పెట్టించేసాను. ఇది నేను చేయలేని పని కాబట్టి వాళ్ళ చేత చేయించేశాను. ఇక్కడ ఈ షెల్ఫ్లలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను క్లీన్ చేయించాలి. తర్వాత ఓన్లీ ఇది క్లోజ్డ్ కప్బోర్డ్ అండి. దీనిలో మాత్రమే ఐటమ్స్ ఉంచుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మేము ప్రజెంట్గా నేను షాప్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి రోడ్డుకి దగ్గరగా ఇల్లు తీసుకున్నానండి. అందువల్ల డస్ట్ అయితే ఎంత కలెక్ట్ అవుతుందంటే, ఎందుకంటే నేను షాప్ లాగా పెట్టాలి అని అనుకుంటున్నాను కానీ ఒక షాపు, ఒక షోరూమ్ లాగా కాదండి. ఇంట్లోనే షాపింగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. దీనికి మీరు ఎంత సపోర్ట్ చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ఏమనుకుంటున్నానంటే, నేను హ్యాండిల్ చేసుకునే విధంగా చేసుకోవాలి, అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ అయితే తీసుకురావాలి అని అనుకుంటున్నాను. అలానే హోమ్ డెకోర్కి సంబంధించిన ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్ అవన్నీ కూడా పెడదామని అయితే అనుకుంటున్నాను. అది ఎంతవరకు నేను చేయగలుగుతానో నాకైతే తెలియదు. ప్రజెంట్గా అయితే నేను అదే ఇదిలో ఉన్నాను అనమాట, ఆలోచనలో. ఎందుకంటే
నా ఫ్యామిలీకి నా వంతు నేను సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నానండి. అందువల్ల అందులోనూ నాకు ఇండిపెండెంట్‌గా ఉండడం అంటే చాలా ఇష్టము. అంటే నేను ఎప్పుడూ ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండడం అలా నాకు ఇష్టం ఉండదు. ఫ్యూచర్‌లో నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. వాటిల్లో నాకు రిలేటెడ్ ఐటెమ్స్ అంటే నాకు రిలేటెడ్ విషయాలు మీతో చాలా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికంటూ ఒక వీడియో కావాలి కాబట్టి మీకు ఈ వీడియోని పెడుతూ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అలానే ఇక్కడ చాలా వరకు గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వాడనివి అంటే అంతకుముందు డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు మనకి కొన్ని మంచిగా కనిపిస్తూ ఉంటాయి కదా! అలా తీసుకున్న ఒక 4 సెట్స్, 5 సెట్స్ అలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు వాడట్లేను. వాటికి మూతలు తుప్పొచ్చినాయండి. అందువల్ల అవి వాడట్లేను. వాటిల్ని నేను స్ప్రే పెయింట్ చేసుకోవాలనుకుంటున్నాను. అందువల్ల వాటిల్లో కొన్ని ఐటమ్స్ అలా ఉండిపోయి కొంచెం పాడైపోయినాయి. అవన్నీ కూడా తీసేసి ఈ జార్స్ అన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ప్రెజెంట్‌గా కొన్ని అవసరం ఉన్నంత వరకే తీసుకొని అవసరం లేని ఐటమ్స్‌ని ప్యాక్ చేసేద్దాము. తర్వాత వీటికి స్ప్రే పెయింట్లు కానీ అలాంటివి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువగా గ్లాస్ ఐటమ్సే వాడతానండి. ప్లాస్టిక్ చాలా వరకు చాలా తక్కువ. అందులోనూ నాకు వచ్చేవి కొన్ని కూడా ఏంటంటే ఏదన్నా మనము కార్న్‌ఫ్లెక్స్ కానీ లేదంటే ఏదైనా బెల్లం కానీ షుగర్ కానీ ఏమన్నా తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్ వస్తాయి కదా! అటువంటివి కూడా చాలా కలెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. అవి దేనికన్నా యూజ్ అవ్వచ్చులే, డీఐవైస్ చేస్తూ ఉంటాను కదా అన్నట్టుగా ఉంచాను. ఇప్పుడు అవన్నీ కూడా డీక్లటర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్‌గా నేను డీఐవైస్ కానీ అటువంటివి ఏమి చేయట్లేను. ఎందుకంటే డీఐవైస్ కానీ అవి చేశాననుకోండి దాన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేను చేయలేను. ప్లస్ వాటికి మెయింటెనెన్స్‌కి కూడా సంబంధించి ఇప్పుడు చేయలేననమాట నేను. ఎందుకంటే నేను షాప్ పెట్టాలి అనుకుంటున్నప్పుడు నేను ఇంట్లో వర్క్‌ని తగ్గించుకోవాలి కదండీ! అందుకని ఇక్కడ అన్నీ తీసుకొచ్చేసి అయితే పెట్టేశాను. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న ఈ జార్సు నేను 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవండి. నా దగ్గర ఏంటంటే గ్లాస్ ఐటమ్స్ అస్సలు పగలవండి. పచ్చళ్ళ జార్స్ కానీ, జామ్ జార్స్ కానీ ఏవి కూడా అసలు పగలవు. అవన్నీ కూడా నా దగ్గర స్టాక్ అయిపోయి ఉంటాయన్నమాట. ఇవి నేను ఒక 6 పీసెస్ తీసుకున్నానండి బిగ్ బజార్‌లో. ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే వాటర్ బాటిల్స్ 10 ఇయర్స్ క్రితం ప్లాస్టిక్‌వి వాడొద్దు, గ్లాస్‌వే వాడాలి అన్నట్టుగా నేను ఇవి తీసుకున్నాను. అయితే గ్లాస్ బాటిల్స్ తీసుకోలేదు. ఎందుకంటే పిల్లలు వాటిని హ్యాండిల్ చేశారనుకోండి జారి పడిపోతాయి. ఇవైతే జగ్స్ లాగా ఉంటాయి కదా! హ్యాండిల్ ఉంటుంది. తీసుకొని గ్లాస్‌లో పోసుకొని తాగుతారు. ఆ ఉద్దేశంతో అన్నట్టుగా నేను అవి తీసుకున్నాను. ఆ తర్వాత ఏమైందంటే ఒకసారి గ్లాస్ జార్ పగిలిందండి. పగిలిన దగ్గర నుంచి ఇక నాకెందుకో అవి పగులుతాయి కదా! ఒక్కసారి పగలడం స్టార్ట్ అయితే పగులుతాయి అన్నట్టుగా ఇక అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. వేరే పర్పస్ వాడదాం అనుకున్నా. ఇక అలా ఉండిపోయినాయి అనమాట. అవి నేను వాడలేదు. ఇప్పుడు ఐటమ్ అన్నీ షిఫ్ట్ అయిన తర్వాత చూసుకుంటుంటే అవి వచ్చినాయి అనమాట. అవన్నీ కూడా ఒక దగ్గర అయితే స్టోర్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు చూపిస్తుంది ఏంటంటే ఈ జార్స్‌లో కొన్ని చాట్ మసాలాలు కానీ ఇలాంటివి మిగిలిపోయినాయి, అన్నీ పాడైపోయినాయి అండి. అవన్నీ కూడా తీసేసి ఆ జార్స్ అన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్‌గా వాడాలనుకునే పక్కన పెట్టాను. మీరు చూసినట్టయితే ఈ విధంగా ఈ జార్ చూసారా? ఇదేం చెప్తున్నానంటే ఇది లీక్ అవుతుందండి. దీనిలో ఆయిల్ వేశాను నేను. ఎందుకో లీక్ అయినట్టు అనిపించింది. క్రాక్ కానీ, హోల్ కానీ, పగిలినట్టు కానీ ఏమీ లేదు. మరి ఎందుకు లీక్ అవుతుందో తెలియలేదు. అందుకని దీనిలో కొన్ని ఏదైనా డ్రై ఐటమ్స్ వేసుకోవచ్చు కదా! జార్ మోడల్ బాగుందనమాట. అందుకని వేరే మూతను పెట్టాను. ఆ మూతని తీసి వేరే జార్‌కి పెట్టాను. అప్పుడు మనం ఇది వాడుకోవచ్చు కదా! ఆయిల్ గనక వేసుకొని. అందువల్ల అలా సెట్ చేసి పెట్టుకుంటున్నాను. నా దగ్గర జార్స్ త్వరగా పగలవండి. అందువల్ల ఎక్కువ ఐటమ్స్ అయితే గ్యాదర్ అయ్యి ఉన్నాయి. ఇంకొక డబ్బాని అరేంజ్ చేశాననమాట మళ్ళీ. తర్వాత ఈ జార్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఇవి కూడా కనిపించినాయి. ఇది చాలా పల్చగా ఉంటుందండి ఇది. మీకు ఐడియా ఉండుంటే 12 ఇయర్స్ బ్యాక్ మీరు ఇలాంటి జార్స్ కలెక్షన్ మీరు ఏదన్నా మీ దగ్గర అప్పట్లో వాడి ఉంటే గినక మీకు ఐడియా వస్తుంది. ఇవి చాలా బాగుంటాయండి. పైన మూత ప్లాస్టిక్ వస్తుంది, ఎయిర్ టైట్ వస్తుందన్నమాట లిడ్. కానీ ఈ జార్ మాత్రం పల్చగా ఉంటుంది. ఇలా ప్రింట్స్ ఉంటాయి. ఇవి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి. నేను అప్పట్లో తీసుకున్న మోడల్స్ అన్నమాట ఇవి. ఇవి వాడకుండా ఏమి దాయలేదు. ప్లస్ ఇవి అప్పట్లో వాడేదాన్నండి బాగా. తర్వాత నేను ఇల్లు షిఫ్ట్ అయిపోయినప్పుడు ఇవి ఉంచేసి మళ్ళీ కొత్తవి కొనుక్కున్నప్పుడు ప్లెయిన్వి అవి వాడడం స్టార్ట్ చేశాను. అందువల్ల ఇవి పక్కన పెట్టేశాను అనమాట. ఈ జార్స్లో అయితే నా దగ్గర ఈ సైజు నుంచి మొదలు పెడితే 2 kgs జార్స్ వరకు ఉన్నాయండి. స్ట్రాబెర్రీ, కివి,
తర్వాత మస్క్ మెలోను, అట్లా చాలా జార్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. ఈ ప్రింటెడ్ జార్స్ అప్పట్లో చాలా క్రేజ్ అండి. చాలామంది కూడా కలెక్ట్ చేసే ఉండుండొచ్చు. మీలో ఎవరైనా చేసుంటే గనక కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇవన్నీ తీసి చూస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. సరే ఇప్పటికన్నా తీసాం కదా వాడదాము అన్నట్టుగా బయట పెడుతున్నాను. దీని మూత చూసారా, ఇది అసలు ఈ జార్కి వచ్చే మూత ఇదన్నమాట. స్టార్టింగ్లో చూపించాను కదా మీకు ఒక జారు, ఆ జార్ మీద ఉన్న మూత అదిగోండి. ఆ జార్ మీద ఉన్న మూత కాదనమాట, అది వేరే జార్ది. ఈ జార్ మీద ఉన్న మూత సేమ్ ఉంటే మా తనోజు ఒక్క జార్ పగిలిందండి, అది కూడా మా తనోజు పగలగొట్టాడు. ఆ మూత అనేది ఉండిపోయింది. అప్పుడు నేను ఈ మూతని అంటే ఆ సెక్షన్లో అట్లాంటిది సెట్ లాగా వచ్చింది ఈ సెట్, దానికి నా పాత దాని మూతనే పెట్టుకున్నాను అనమాట, మెమరీ లాగా ఉంటుందని. అది చూసినప్పుడల్లా తనోజ్తో చెప్తా ఉంటాను, అరే నా లైఫ్లో ఒక డిజైనర్ జార్ని పగలగొట్టింది నువ్వే, అది నీ చిన్న ఏజ్లో చేసావు అని. ఇప్పటి వరకు పాపం పిల్లలు కూడా జార్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటారండి, పచ్చళ్ళు కానీ అలాంటివి తీస్తూ ఉన్నప్పుడు. అలా ఇంతవరకు కూడా వాళ్ళు ఏ జార్ని కూడా పగలగొట్టింది లేదు. అందువల్ల నా దగ్గర ఇలా కలెక్ట్ అయిపోయి ఉన్నాయి. ప్రజెంట్గా అయితే నేను ఎటువంటి షాపింగ్స్ అయితే చేయట్లేను. ఉన్న వాటిని రీయూజ్ చేస్తున్నాను. అంటే వాటిని ఎట్లా డెకరేట్ చేసుకోవాలి, ఎలా వాటిని మళ్ళీ కొత్తగా మార్చుకొని వాడుకోవాలి అన్నది మాత్రమే చూస్తున్నాను. అలానే ఇక్కడ మనకి సాస్ బాటిల్స్ కానీ, అంటే ఇప్పుడు షేజ్వాన్ చట్నీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా కొన్నప్పుడు కూడా జార్స్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉండిపోయినాయి అనమాట. అవన్నీ కూడా ఇప్పుడు నేను అవి వాష్ చేయట్లేనండి, ఎందుకంటే ఇప్పుడు వాష్ చేసి పెడితే మళ్ళీ నేను వాడేటప్పుడు వాష్ చేస్తాను. అందుకని ఓన్లీ అందులో ఉన్న ఐటమ్స్ మాత్రం తీసేసి వాటిని మాత్రం పెట్టేసి ఇప్పుడు ప్రజెంట్గా ఇవి వాడుకుందాం అనుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.